అధిక శాతం ప్రజలు తన కుటుంబ ప్రయోజనాలే ప్రధానంగా కోరుకుంటారు. సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో ఏలూరు జిల్లాకు చెందిన బ్రదర్ రొనాల్డ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో పేదలకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న తను తాజాగా తన ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేలా ప్రణాళికలు చేశారు. ఈ క్రమంలో ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులు అందించేందుకు నిర్ణయించారు. దీనికి అదనంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. నా పేరు బ్రదర్ రొనాల్డ్, నూజివీడు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. మంది మోంట్ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గేబ్రియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ. ఫ్రాన్స్ దేశంలో ఇది ఒక సంఘ సంస్కర్త, ఒక ఫాదర్ స్టార్ట్ చేశారు పిల్లలకి చదువు చెప్పటం. ఈ నూజివీడు పరిసర ప్రాంతంలో ఈ పేద పిల్లలకి చదువు కోసము స్కూలు, ఎయిడెడ్ తెలుగు మీడియం ఎయిడెడ్ స్కూల్ మరియు హాస్టల్ 1983లో స్టార్ట్ అయింది. దాదాపు 200 మంది పిల్లలు ఫ్రీగా చదివించటం జరిగినది. బ్రదర్ రొనాల్డ్ దాదాపుగా 5 ఎకరాలకు మించి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. వీటిలో అనేక పండ్ల జాతులతో పాటు ఇతర రకాలు వేసుకున్నారు. దీంతో పాటు పిల్లల ఆహారంలో అందించేందుకు ఎకరా విస్తీర్ణంలో కూరగాయల పెంపకాన్ని చేపట్టారు. రైతు సాధికార సంస్థ స్టాఫ్ వెంకటేశ్వర్లు గారి సలహా ద్వారా మనము ఈ భూమిలో 30 రకాలైన విత్తనాలను జల్లి భూమిని సారవంతం చేసి దాని తర్వాత మనము కూరగాయల్ని పండించడం జరిగింది. ఐదు ఎకరాల్లో పామ్ ఆయిల్ చెట్లు, ఈ జామ చెట్లు, మిగిలిన ఏరియాలంతా నిమ్మ చెట్లు పెట్టడం జరిగింది. తర్వాత ఈ 1 ఎకరంలో మనము కూరగాయలు పండిస్తున్నాము. ఈ హాస్టల్ ఉంది కాబట్టి మన పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వటానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనము కూరగాయ పండిస్తున్నాము. దీంట్లో ఆకుకూరలు, దుంప జాతులు, తర్వాత తీగ జాతులు, మరి వేరే రకరకాలైన ఈ ప్రాంతంలో పెరిగే కూరగాయలు, దాంతోపాటు క్యాబేజ్, కాలీఫ్లవరు, రాడిష్ ఇవన్నీ మన ఇక్కడ పెంచడం జరుగుతుంది. రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సహకారంతో ఈ పంటలు సాగు చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని పెంచడానికి వేరే వేరే ఊళ్ళ నుంచి మేము తీసుకువచ్చి ఇక్కడ నాటాము. మేము వీలైనంత వరకు ఈ లోకల్ చెట్లనే, నేటివ్ ప్లాంట్స్నే ప్రమోట్ చేస్తున్నాము. ఎక్కడైనా విత్తనాలు దొరికితే తీసుకువచ్చి దాన్ని కవర్లో పెట్టి పెంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మనం అందజేస్తుంటాము. దీనివలన వాళ్ళు కూడా ఈ మన చుట్టుపక్కల జీవ వైవిధ్యాన్ని పెంచటము, తర్వాత మన చెట్లు కూడా మన పరిసరాల్లో చెట్లు ఎంతో నాటడం అవసరం ఉంది కాబట్టి
దాని గురించి అవగాహన చేయటము, వాళ్ళకి తెలియపరచటము, వాళ్ళ ద్వారా చెట్లు నాటించడం మనం చేస్తున్నాము. ప్రకృతి పద్ధతిలో వినియోగించే జీవామృతాలతో పాటు కషాయాలను సిద్ధం చేసుకుని పంటలకు అందిస్తున్నారు. ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మరోపక్క మెరుగైన ఆహారాన్ని పేద పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటము నాకు అంతగా అవగాహన లేదు. ఈ రైతు సాధికార సంస్థలో పనిచేసే వీర వెంకటేశ్వరరావు గారు, కృష్ణవేణి గారు మాకు వచ్చి అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. మన స్టాఫ్ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ ట్రైనింగ్ ద్వారా మనము ప్రకృతి పద్ధతిలో భూమి సారవంతం చేయటానికి జీవామృతం ఎలా తయారు చేయటము, ఘన జీవామృతం ఎలా తయారు చేయటము, అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాలైన ద్రావణాలు, కషాయాలు వాడి మనము ఆరోగ్యకరమైన కూరగాయలను పండించి మేము మరి మన హాస్టల్ పిల్లలు వీటిని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. ఈ రసాయన పదార్థాలు వాడకుండా ఈ ద్రావణాలు, కషాయాలు వాడటం వలన మన భూమిని కాపాడుకుంటున్నాము. అలాగే పర్యావరణం కూడా హాని కలగకుండా మనం కాపాడుకుంటున్నాము. ఈ ఘన జీవామృతాన్ని పొడి చేసి మొక్క మొదల్లో వేసుకొని, అలాగే జీవామృతాన్ని నీటి ద్వారా చెట్లకి అందిస్తున్నాము. ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాన్ని, చేప బెల్లం ద్రావణాన్ని, అలాగే అగ్నియాస్త్ర బ్రహ్మాస్త్రాన్ని మన స్ప్రేయింగ్ పద్ధతి ద్వారా చెట్లకి అందజేస్తున్నాము. ఈ PMDS మరియు ఈ కషాయాలు వాడటం వలన భూమి సారవంతం అవ్వటం కాకుండా తెగుళ్ళు కూడా రావటము తక్కువైంది. ఈ క్షేత్రంలో దేశీ రకాల సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈ పంటలను నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన సమయాల్లో పనులు చేపడుతున్నారు. ఈ విధంగా చేపట్టిన సాగు నుంచి మెరుగైన ఫలితాలు రావడంతో వీటిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఎనిమిది సంవత్సరాల ముందు ఈ ప్రాజెక్ట్ మౌంట్ పోర్ట్ ఎన్వైరన్మెంటల్ హబ్ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి మనము మొదలుపెట్టాము. కాపాడుకోవటం కాకుండా ఈ పండ్లు, కూరగాయలతో పాటు ఆరోగ్యకరమైన దేశీ బియ్యాన్ని కూడా మనం పెంచడానికి ఈ వెంకటేశ్వర స్థలాల ద్వారా ఈ బ్లాక్ రైస్ మరియు రెడ్ రైస్ని ఒక 20 సెంట్లు మనం వేసుకోవటం ఆలోచన చేశాము.